ఇట్లా నొక్కితే రౌండ్ అవుతుంది. ఇట్లా నొక్కాలి ఇట్లా. చూస్తుండే బాగానే. ఇది పండ్లు కూడా ఎట్లయితే ఎట్లే ఉంటాయి. అన్నీ రకాలే. ముక్కు నీలాగా లేదు నవీన్, కానీ ఇప్పుడు నడ్డిగా ఉంది. గుట్టు అడ్డం అడ్డం ఓ నాన్న ఓ పండు ఇట్లా కొడతాడు కళ్ళు. పెద్దమ్మ మను బిడ్డ నియమని చెప్పి పెళ్ళి చేసుకుంటా అని చెప్పు. ఆ రేడ్చినా కూడా బిడ్డ నీయాడు కానీ నవీన్ గాడు ఆయన చుట్టాలలో వేసుకోవద్దు అని అట్లా ఏమో చెప్పలేము అక్క తెలుసు కదా అక్కడ అసలు లేనే లేదు ఆప్షనే లేదు అసలు అట్లా. పిల్లలు అట్లా అంటే ఇంకెక్కువ ఏడుస్తారు. నవీన్ గారు బాగానే వేసుకుండు పిల్లగానే. అది చేరు ఇరిగిపోయింది ఊడుతున్నాడు. విషయాలు ఏడిపిస్తున్నా అక్కడ ఇక్కడ. జాంపన్లు అన్న చుట్టూ కానీ జాంపన్లకు పోదాం రారా అంటే లేస్తుండే వచ్చిన ఉన్నప్పుడు. ఏం చేసిందో అమ్మమ్మ పాట పాడు పాట పాడి నాడు దయ పిట్టమ్మ అంటుండే. పిట్టమ్మో అన్నోడు అంటాడు ఇటువంటిది ఇది ఎవరు పెట్టిండ్రో కానీ ఒకటే పెట్టిండ్రు. తిట్టింది ఉంది ఇక్కడ సైడ్ కూడా ఉంది ఇంకొకటి లోపలికి పోయింది. అగో ఏం కాదు కొంచెం పెద్దగా అయినాక వస్తాయి అవి. ఎన్ని వస్తాయి ఎన్ని పెరిగి వస్తాయి. మెల్లగా తీరా నాయన. ఎవరు గుంజుతుండ్రు పిల్లవాడేలు ఎంత గట్టిగా ఉంటే ఆ చిన్న పిల్లగాని మీద ప్రయోగిస్తా. నేను గట్టిగా ఉన్నాను కాదు ఎప్పుడైనా నీకనే ఏమో నే తల్లి మెల్లగా వేసుకో. ఏం చేసిన నాయన అంత సీన్ లేదు. నెత్తి ఖరాబ్ అయితే నిండుగా బట్ట కట్టి పెట్టాలి. ఆయన పొల్లుతున్నాడు నేను చూస్తా. తైదలు ఉంటాయి కదా, తైదలు ఒక బట్టలో పెట్టి ఆ తైదల్లో ఎప్పుడు నెత్తి పెడితే నెత్తి రౌండ్ షేప్ అవుతుంది అంట. ఇది ఒక ట్రిక్. ఏం ట్రిక్ కానీ నెత్తి అవుతుంది వంకాయ దాకానే ఎట్లా అంటే అట్లా టిప్పు సుందరి అంటాడు. బట్ట కట్టాలి లేకపోతే నెత్తి ఖరాబ్ అవుతుంది. చేయ గుంజుతుందిలే ఇక వేరే వాళ్ళకి అడిగాను బంద్ చెయ్యి.
ఏముండడు వీడు. వీడికి వస్తలేదు. ఎర్రగాళ్ళ ఇంకా నయ్యం రా నాయన బెడ్షీట్లో పెట్టినందుకు వస్తుంది నీకు. ఓకే ఈయనలాగినట్టుండే బెడ్షీట్లో పెట్టినందుకు నీకు ఎత్తుకునికి వస్తుంది, లేకపోతే ఇంకా చిన్నగా ఉంటాడు. చల్ల సిగ్గుపడతావేంద్రా? లేదా ఉద్యోగికే